కొంతమంది భక్తులు నన్ను అడిగారండి, మేము ఆఫీస్లో ఉన్నప్పుడు కృష్ణుని ఎలా స్మరించుకోవాలండి, మేము షాపింగ్ మాల్లో ఉన్నప్పుడు గానీ స్కూల్కో కాలేజీకో బజారుకో వెళ్తున్నప్పుడు గానీ కృష్ణ స్మరణ ఎలా చేయాలి అని అడిగారండి. మనం గుళ్ళో ఉన్నప్పుడు కృష్ణ స్మరణ చేస్తున్నామా అని హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు కృష్ణుని స్మరిస్తున్నామా లేదా? మనం స్మరించమండి. అప్పుడప్పుడు చాలాసార్లు నోరు నాలుక మంత్రాన్ని జపిస్తుంది, కానీ మనసు ఎక్కడో విహరిస్తుంది. అప్పుడప్పుడు మనం దర్శనం చేసుకున్నప్పుడు కూడా కళ్ళు భగవంతుడిని చూస్తున్నాయి, కానీ మనసు ఎక్కడో విహరిస్తుంది. భాగవతం క్లాస్ లో ఎవరైనా భక్తులు కృష్ణ కథ చెప్తున్నప్పుడు ఆ కృష్ణ కథ మీద మనసు లగ్నం కాదు, మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం భాగవతం విన్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు, దర్శనం చేసుకుంటున్నప్పుడు, గుళ్ళో ఉన్నప్పుడు, దేవుడి గదిలో ఉన్నప్పుడే మనం దేవుడిని గుర్తుంచుకోకపోతే బజార్లోను ఆఫీసులోను ఎక్కడ గుర్తుంటాడు చెప్పండి? కాబట్టి ముందుగా మన ఆధ్యాత్మిక సాధన సమయంలో, మన జపతపాల్లో, కీర్తన సమయంలో, భాగవత శ్రవణ సమయంలో ఆయన్ని స్మరించుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు ఆధ్యాత్మిక వాతావరణం లేని సమయాల్లో కూడా మనం ఆయన్ని గుర్తు చేసుకోగలుగుతాం. హరే కృష్ణ.